గౌరవ శాసనసభ్యులు గారు శ్రీమతి 10 నిమిషాలైనా సరే యోగా చేయటం ఫాస్ట్గా మూమెంట్ చేస్తూ ఉండాలి. సో కళ్ళు మూసుకోండి. నేను ఒక 10 కౌంట్ చెప్తాను. 10 కౌంట్ చేయాలి. నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మకారం పలకండి. సో ఇప్పుడు మనము శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస వదులుతూ వెనక్కి. మూడవసారి శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస వదులుతూ వెనక్కి. ఇదే మీరు వెనక్కి నిండి తిప్పండి. ఇందాక ముందు నుంచి తిప్పారు, ఇప్పుడు స్లోగా భుజాలని వెనక్కి నిండి తిప్పాల్సి ఉంటుంది. సో ఒకటోసారి మళ్ళీ ఇన్హేల్ హ్యాండ్స్ బ్యాక్, ఎక్సేల్ ఫ్రంట్. మూడోసారి శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ. సో భుజాలకు సంబంధించింది అయిపోయింది. మీ కుడి వైపుకి మీ నడుములు తిప్పాలి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ ముందుకు తీసుకురండి. శ్వాస వదులుతూ ఎడమ వైపుకు తిప్పండి. శ్వాస ప్రయత్నం చేయండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ వీపుని వెనక్కి వంచుతూ 2 చేతులు మడమల మీద పెట్టడానికి ప్రయత్నం చేయండి. కుదిరిన వాళ్ళు చేయండి, కుదిరిన వాళ్ళు పర్వాలేదు. 1 2 3 4 అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకి అలాగే ఎమ్మెల్యే మనము అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా మనకు ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించున్నారు. నెమ్మదిగా అరచేతులు మైపాడు బీచ్ లో మనం జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక శాఖ స్వర్ణాంధ్రప్రదేశ్లో లక్ష్యంగా మనకు మైపాడు బీచ్ ని ఒక 5 బీచ్ సర్క్యూట్లలో మైపాడు బీచ్ చుట్టేయాలి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ అప్పర్ బాడీ అంటే చెస్ట్ని వెనక్కి వంచండి. పైకి చూడండి, కళ్ళు మూసుకోవద్దు. లో బీపీ ఉండేవాళ్ళు అస్సలు కళ్ళు మూసుకోకండి. 1 2 3 4 5 నెమ్మదిగా ఛాతి భాగాన్ని శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ చేయండి. శ్వాస వదులుతూ 2 చేతులు. ఓం శాంతి. శాంతి. నెమ్మదిగా బ్యాలెన్స్ చేయండి. కళ్ళు మూసుకోకూడదు. ఈ ఆసనంలో ముందు వైపుకు చూడండి. ఏదో వెన్నెముక్కకు సంబంధించి సర్జరీ అయ్యున్నా, వెన్నెముక్కకు సంబంధించిన ఆరోగ్యాలను వంచండి. కుర్చీలో కూర్చున్నట్టుగా శ్వాస వదులుతూ పైకి రండి. మూడవసారి ఇలా ఆఖరిసారి శ్వాస తీసుకుంటూ మోకాలు కిందకి, శ్వాస వదులుతూ పైకి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రండి. హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు రెండవ ఆసనము. దీనికి ఎడమ చేయి వైపు చూడండి. స్లోగా ఎడమ చేయిని నేల మీద దాకా మీకు ఎక్కడైతే కుదురుతుందో అక్కడ దాకా చేతిని కిందకి తీసుకుపోనివ్వండి. 1 2 3 4 5. యోగాంధ్ర సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి బాటలు వేస్తూ అదే కాన్సెప్ట్లో మనం అందరం కూడా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన జేసీ గారికి, తదితర అధికారులకి, స్టేజ్ మీద ఉన్న అధికారులకి, అన్నిటికన్నా ముందుగా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి, యోగాలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన మనము నిత్యము ఆరోగ్యంగా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. మామూలుగా చాలామంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు. వాకింగ్ ఒక రకంగా మంచిదైతే అలా వెళ్ళలేని ఎంతోమంది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ యోగా అనేది చాలా అవసరం. మనము ఒక చిన్న వయసు నుండి యోగా చేస్తే మనము 30+ పైన ఆరోగ్యంగా ఉంటాం. 30లో యోగా చేస్తే 50 వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. అలాగా చేసుకుంటూ పోతే మనం 80 ఇయర్స్ 85 ఇయర్స్ వాళ్ళు కూడా యోగా చేసిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందాకే జేసీ గారు కలెక్టర్ గారు చెప్పారు, యాక్చువల్గా మన నెల్లూరు జిల్లాలో 8 లక్షల మందిని ఎన్రోల్ చేశారని చెప్పి, అందులో కనీసం
90% 75% మందన్నా నిత్యము యోగా చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే యోగా ఆంధ్రాన్ని చేయాలనుకున్నారో అది ఫుల్ఫిల్ చేయగలమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఈరోజు ఇంత గ్రాండ్గా ఈ ప్రోగ్రాం చేశాము, అయిపోయింది యోగాంధ్ర నెల్లూరు జిల్లాకి అని కాకుండా మేబీ ఇంకో 3 దగ్గరలు కూడా చేస్తున్నారంట. ఇక్కడికి వదిలేకుండా నేను అధికారులని మీ అందరి తరఫున కోరుకునేది ఏంటంటే, నాకు అనిపించేది మనం ఎన్నో పథకాలు తెస్తున్నాం, ఎన్నో ఇటువంటివి తెస్తున్నాం, అవన్నీ కూడా ప్రజల వరకు రీచ్ అవ్వాలంటే మీరు సచివాలయాల్లో విలేజెస్లో సచివాలయ సిబ్బంది ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టించాలని, ప్రతి ఒక్కటి కూడా మనము సచివాలయం, ఎందుకంటే అందరూ అధికారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నేను, సచివాలయంలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ లెక్కన అలకేట్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గ్రామ స్థాయి నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని గ్రామంలో గాన అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకురాగలిగితే మనము మన ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి పార్టీలో, ఉమ్మడి దీంట్లో ఏదైతే మనం ప్రభుత్వం తరఫున అందిస్తున్నామో అవన్నీ కూడా అట్టడుగు ప్రజల వరకు, గ్రామ స్థాయి ప్రజల వరకు వెళ్తాయని చెప్పి ఎన్నో హాపిటేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ దీని గురించి తెలియదు, బట్ అందులో 2-3 చదువుకొని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని తీసుకొచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు, వాలంటరీగా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళి చేయగలిగేటట్టు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన నా సోదరుడు కళ్యాణ్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయనతో కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ఇంత గ్రాండ్గా ఇక్కడికి వచ్చేసిన మిగతా అందరికి కూడా అండ్ దీనికోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ రోజు నుంచి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను.